హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న మేము అనుకోకుండా ఆదివారం అమావాస్య విజయవాడ అమ్మవారి దర్శనానికైతే వెళ్ళామండి. చాలా క్యూ ఉందండి. రూ. 500 టికెట్ తీసుకున్నా వెయిట్ చేయాల్సిందే. అంత రష్ ఉందండి. మామూలుగా లేదండి రష్ అయితే. ఈ ఎండల్లో గూడా అమ్మవారిని చూడడానికి ఎంతమంది తరలి వచ్చారో ఎక్కడెక్కడి నుంచో. మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ అమ్మ దర్శనం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ దయ లేనిదే ఏమీ లేదు అంటారు కదా! చల్లనైన తల్లి దయ ఉండబట్టి మేము దారిలో దశావతారం టెంపుల్, కాజా టోల్‌గేట్ దగ్గర కృష్ణుడి టెంపుల్ ఇవన్నీ చూసుకుంటూ మెల్లగా బయలుదేరాం మేము. చాలా అనిపించింది. కాకపోతే అంతా బానే ఉంది గానండి, ఎందుకో విజయవాడ మొత్తం కమర్షియల్ అయిపోయిందండి. పూజారులు గాని, పూజలు గాని, అక్కడ చేసే గాని అన్నీ ఈరోజు ఈ ముఖ్యమైన దినం, ఈ పర్వమైన దినం, ఈ దండ వేయండి, ఇంత రేటు, ఈ పూజ చేయించుకోండి, లేతే బ్రాహ్మణులకి భోజనాలకి ఇవ్వండి, అంత ఇవ్వండి, ఇంత ఇవ్వండి అని చాలా డిమాండ్‌ఫుల్‌గా అయిపోయిందండి విజయవాడ కొండపైనైతే. నాకు తెలిసి ఎవరి ఇంట్రెస్ట్‌తో వాళ్ళు ఇస్తారు గదండీ! మల్లికార్జున స్వామి టెంపుల్‌లో చేశారు పూజారి. ఆయన అడగకుండా మేమే ఇచ్చామండి అన్నదానానికి. అలా మీరు రిక్వెస్ట్ చేయకండి, డిమాండ్ చేయకండి. అవి పూజలండి, దైవస్థలం అండి. చాలా మందికి ఇలాంటి వల్ల మన హిందువుల పైన అంటే నమ్మకం ఎందుకిలా డిమాండ్ జేస్తున్నారు పూజారులు? ఈరోజు ఇదని, ఆ రోజు అదని. ఎందుకు డబ్బులు అలా డిమాండ్ జేస్తున్నారు ప్రజల్ని? నాకర్థం గాలేదు. నాకైతే ఒకటే అనిపిచ్చింది. మొత్తం విజయవాడలో స్టాఫ్ అంతా తీసేసి, ఆ పంతుల్ని వాళ్ళందరిని తీసేసి, యంగ్ వాళ్ళని, కొత్త వాళ్ళని తీసుకుంటే బావుంటదనిపిచ్చింది. వాళ్ళిలా డిమాండింగ్‌గా ఉన్నారు. వెంటనే చర్య తీసుకోవాలండి. విజయవాడ కొండపైనైతే పంతులు అంత డిమాండింగ్ అయిపోయారండి. అంతెయ్యండి, ఇంతెయ్యండి అని చెప్పి ఫుల్ కమర్షియల్ అయిపోయారండి. నాకైతే నచ్చలేదు. అసలు మనం చీరలు కష్టపడి కొనుక్కెళ్ళినా గూడా అమ్మవారికైతే వేయరండి. అవన్నీ ఇలా చూపిచ్చి పక్కన పడేసి మళ్ళీ ఆ సేలింగ్ కౌంటర్‌లోనే పెడుతున్నారని అనిపిచ్చింది. 10,000 ఎబోవ్ అయితేనే వేస్తారని జెప్పారు. అది గూడా నాకు ఎంతవరకు నిజమో తెలీదు. ఆ కౌంటర్‌లో మటుకు అమ్మవారి సేలింగ్‌కైతే పెట్టారండి. నాకైతే ఎవ్రీథింగ్ కమర్షియలే అనిపిచ్చిందండి. కాకపోతే అమ్మ ఎప్పుడు కరుణిస్తదో, వరమిస్తదో, ఏం చేస్తదో తెలీదు గానీ, ఆ కమర్షియల్ మట్టుకు మొత్తం పోయి, అదొక మంచి ప్లేస్ అండి అసల. అమ్మ ఉన్న ప్లేస్‌ని ఎందుకిలా కమర్షియల్